అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ అంటే అరబ్బీ భాషలో దేవుడు అని అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అక్కడ నివసించే యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు కూడా అల్లాహ్ అనే పదాన్నే వాడేవారు. ఎలాగైతే తెలుగు మాట్లాడేవారు ఏ మతస్థులైనా దేవుడు అనే పదంతో ఎటువంటి ఇబ్బంది ఉండదో అలాగన్నమాట. అసలు అల్లాహ్కు 99 పేర్లు ఉన్నాయి. ఖురాన్లో సందర్భాన్ని బట్టి ఈ పేర్లు వాడబడ్డాయి. వాటి అర్థం దేవుడు అనంత కరుణామయుడు, అమితంగా క్షమించేవాడు, మహాజ్ఞాని, అన్నింటినీ ప్రసాదించేవాడు, ఘనమైనవాడు, అమితంగా ప్రేమించేవాడు, న్యాయంగా ఉండేవాడు. ఇలా ఆయన లక్షణాలను వివరించేవే ఈ పేర్లన్నీ. మనుషులు కూడా ప్రేమిస్తారు, క్షమిస్తారు, జ్ఞానం గలవారు. కానీ మరి దేవుడు ఎలా గొప్పవాడు అంటే మనం చూడగలం, దేవుడు చూడగలడు. మన చూపు ఒక హద్దు వరకే, కానీ దేవుని చూపుకు హద్దు లేదు. ఆయన సమస్తం చూడగలడు. ఈ సమస్తంలో కూడా అత్యంత సూక్ష్మ దృష్టి గలవాడు. మనం కొంతవరకే చూడగలం. ఉదాహరణకు ఒక పెట్టె ఉంది, మనం పెట్టెనే చూడగలం. అది తెరిచి చూస్తే తప్ప అందులో ఏముందో మనకు తెలియదు. ఆయన కరుణ కూడా అంతే. దేవుని కరుణలో కేవలం 1% ఈ భూమి మీదకు పంపాడట. అదే మనం ఇతరుల మీద చూపించేది. ఒక్కోసారి జంతువులు కూడా జాలి, కరుణ చూపుతాయి. అది కూడా ఇందులో భాగమే. జ్ఞానం కూడా అంతే. మనం ఎన్నో సాధించాం అనుకుంటాం, కానీ మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ విశ్వంలో మనకు తెలిసింది చాలా తక్కువ. అది కూడా అల్లాహ్ ప్రసాదించిందే. ఇలా సగానికి సగం ఆయతులు అల్లాహ్ ప్రస్తావనతోనే ఉంటాయి. అల్లాహ్ గురించి ప్రత్యేకంగా చెప్పబడిన సూరా అల్ బకరాలో 255వ ఆయతు. దీని అనువాదం ఈ విధంగా ఉంది: అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనకు చెందినది. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నది మరియు వారి వెనుకనున్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయమునో వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలను మరియు భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. దీన్ని వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అది ఎవరైనా కావచ్చు, మనుషులైనా, జంతువులైనా, వస్తువులైనా, సంపదైనా, మనం చేసే పనైనా. కొంతమంది అంటూ ఉంటారు పనే దైవం అని. అలా వాళ్ళు చేసే పనిని, సంపదను ఆరాధిస్తూ ఉంటారు. దాన్ని పొందటం కోసం వాళ్ళను వాళ్ళు కోల్పోతారు. మనం అంతగా ఆరాధించడానికి, బానిసలాగా లొంగిపోవడానికి, దాస్యం చేయడానికి, మనకు అన్నీ అనుగ్రహించిన, ఆఖరికి ఆ పనిని కూడా ప్రసాదించింది, అది చేయగలిగే సామర్థ్యం మనకు కలిగి ఉండేలా చేసిన ఆ భగవంతుడు తప్ప ఎవరు అర్హులు? ఆయన సజీవుడు, అంటే ఎల్లప్పుడూ జీవించేవాడు, సంపూర్ణమైన జీవితం గలవాడు. అదే మనమైతే జీవితం పొందాక మనకు అన్నీ కావాలి. మనకు ఆహారం, నీరు, అలసట వస్తే రెస్ట్, నిద్ర. ఇలా ఎందుకు? ఆ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ అల్లాహ్కు ఇవేవీ అవసరం లేదు. విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. సమస్త లోకాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన తలిస్తే ఈ విశ్వం మొత్తం ఉనికిలోకి వచ్చింది. ఈ వ్యవస్థలో ఎటువంటి పొరపాటును మనం చూడలేము. అన్నీ ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. ఆయనకు కునుకు రాదు, ఆయన నిద్రపోడు. ఇన్ని లోకాలను చూసుకోవడం చాలా కష్టం కదా. ఏ రాజ్యానికి రాజైనా, ఏ దేశానికి ప్రధానో లేక అధ్యక్షుడో అయినా అతను అలసిపోతాడు. రాత్రికి నిద్రపోతే మరుసటి రోజు మరలా హుషారుగా పరిపాలిస్తాడు. కానీ అల్లాహ్ అలా నిద్రపోతే ఈ లోకాలు ఏమైపోవాలి? అయినా అల్లాహ్కు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా కునికిపాట్లు వస్తాయి, కాసేపు ఆపుకుందాం అని ప్రయత్నించినా కాసేపటికి నిద్రలోకి జారుకుంటారు. అల్లాహ్కు కునికే రాదు, మరి నిద్రపోతాడు అనుకోవడం మన అజ్ఞానం అవుతుంది. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. మీలో కొంతమందికి తెలిసే ఉండవచ్చు. ఒకతను తన తండ్రి తదనంతరం తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని
తన స్నేహితునికి చూపిద్దామని తీసుకుని వస్తాడు. అదిగో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా నాదే అని అంటాడు. అప్పుడు ఆ తోటలో పనిచేస్తున్న ఒక ముసలాయన పక్కుమని నవ్వుతాడు. ఈ యజమానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కోపంగా ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, మీ తాతయ్య గారి హయాంలో ఇక్కడ చేరాను. అప్పుడు మీ తాతయ్య గారు కూడా ఇలానే చెప్తుండేవారు. తర్వాత మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఈ భూమి ఇక్కడే ఉంది, అందుకే నవ్వొచ్చింది బాబు అని. నిజంగా చెప్పాలంటే నాది నాది అంటాం, కానీ టైం వస్తే అన్నింటినీ, ఆఖరికి మన శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాం. అన్నింటికీ వారసుడు ఆ దేవుడే కదా. మనకు కూడా ఆయన యజమాని. అందుకే పిలవగానే జీ హుజూర్ అంటూ ఆయన సన్నిధిలో హాజరవ్వాలి. ఊహు అనే, నేను రాను అనే ఆప్షన్ మనకు ఉందా? ఆయన సుముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవడు? ఆయన ముందు హాజరైపోయాం, బోలెడన్ని పొరపాట్లు చేసేశాము. మరెలా? ఇంట్లో నాన్న ముందు దొరికితే అమ్మ వెనకేసుకొచ్చేది. కాలేజీలో కంప్లైంట్ అయితే నాన్న వచ్చి మాట్లాడేవారు. ఉద్యోగం కావాలా, ఎవరితోనైనా రికమెండేషన్ చేయించాలి. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనకు సిఫారసు చేస్తూ ఉంటారు. మరి అల్లాహ్కు మన గురించి సిఫారసు చేసేదెవరు? దానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అవతలి వారికి మన గురించి పూర్తిగా తెలియనప్పుడు మధ్యవర్తి మన గురించి సిఫారసు చేస్తాడు. కానీ ఇక్కడ అల్లాహ్కు అన్నీ తెలుసు. ఇంకా ఈ మధ్యవర్తికే మన గురించి చాలా విషయాలు తెలియదు. వారి ముందున్నది, వారి వెనకున్నది అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ భౌతికంగానే కాదు, భవిష్యత్తులో జరగబోయేవి, గడిచిపోయినవి, ఎవరికీ తెలియనివి కూడా ఆయనకు తెలుసు. ఆయన తెలిపితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయమును వారు గ్రహించజాలరు. మనం బుద్ధిజీవులు అనుకుంటాం కదా, అలా సృష్టించింది ఆయనే, ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది ఆయనే. ఆ మహాజ్ఞాని ముందు మనది మిడిమిడి జ్ఞానమే. ఆయన కుర్సీ ఆకాశాలను మరియు భూమిని పరివేష్టించి ఉన్నది. అర్ష్ అంటే సింహాసనం. కానీ ఈ ఆయత్లో అల్లాహ్ కుర్సీ గురించి ప్రస్తావించాడు. కుర్సీ అంటే పాదపీఠం అని అర్థం. కుర్సీ గురించి కేవలం ఒక్క ఆయత్తులోనే ప్రస్తావించడం జరిగింది. ఈ ఆయత్తును ఆయతుల్ కుర్సీ అనడానికి ఇది కూడా ఒక కారణం. ఈ సమస్త సృష్టి కుర్సీ ముందు చాలా చిన్నది. ఎలాగంటే ఒక ఎడారిలో చిన్న ఉంగరమంతా. ఎడారి కుర్సీ అయితే ఈ అనంత విశ్వం ఉంగరంతో సమానం. ఇంతటి విశ్వంలో మన పాలపుంత ఎక్కడా? అందులో మన సౌర కుటుంబం ఎక్కడా? అందులో భూమి ఎక్కడా? అందులో మనం ఎక్కడా? అంతటి కుర్సీ అర్ష్ ముందు, అంటే దేవుని సింహాసనం ముందు చాలా చిన్నది. మరి అల్లాహ్ ఆ సింహాసనం మీద ఎలా అధిష్ఠించాడో మనం ఊహించనైనా లేము. వాటి సంరక్షణ, అంటే ఈ సమస్త లోకాల సంరక్షణ ఆయనకు ఎంత మాత్రం అలసట కలిగించదు. మన ఊహకు కూడా అందనంత ఈ విశ్వ సామ్రాజ్యాన్ని సృష్టించడం మామూలు విషయం కాదు. మనం ముందు చెప్పుకున్నట్లు ఒక మహారాజో లేక ప్రధానమంత్రో, వారికి రెస్ట్ అవసరం. అలాగే వారు వారి రాజ్యంలో లేక దేశంలో ప్రతి ఒక్కరి గురించి పట్టించుకోవడం కష్టం. ఒక వ్యవస్థగా పరిపాలిస్తుంటారు. ఏదన్నా ప్రత్యేకమైన సందర్భంలో కొద్ది మంది మీద ఎక్కువగా దృష్టి సారించవచ్చు. అంతేగాని ప్రజలందరినీ పేరు పేరున శ్రద్ధ తీసుకోవడం అసాధ్యం. కానీ దేవునికి అలా కాదు. ఏకకాలంలో సమస్త లోకాల్లోని ప్రతి దాని పట్ల అత్యంత శ్రద్ధ చూపి సంరక్షించగలడు. అది ఆయనకే సాధ్యం. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. ఇవి అల్లాహ్ యొక్క గుణగణాలు. మరి అల్లాహ్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే 112వ సూరా చూడాలి. దాని అనువాదం ఇలా ఉంది: ఇలా అను, ఆయనే అల్లాహ్, ఏకైకుడు. అల్లాహ్ ఏకరా లేనివాడు. ఆయనకు సంతానం లేదు, మరియు ఆయన కూడా ఎవరి సంతానమో కాదు, మరియు ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. తెలుగులో అనువదించబడినప్పుడు ఏకైకుడు, ఒక్కడు అనే పదాలు వాడుతున్నారు. ఇందులో అహద్ అంటున్నారు. అహద్ అనే పదాన్ని మనుషులకు ఉపయోగించరు. మనుషులకు వహీద్ అని వాడతారు. అహద్ను దేనితోనూ పోల్చలేం. అహద్కు పోటీ కూడా ఎవరు ఉండరు. ఆ పదానికి వ్యతిరేక పదం కూడా ఉండదు. రెండు అసాధ్యమైన వాడు అని అర్థం. ఏ అక్కరా లేనివాడు. దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అల్లాహ్కు ఏమీ అవసరం లేదు, ఎవరూ అవసరం లేదు. ఇంకొక రకంగా మనకు అల్లాహ్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు.
ఏ అవసరానికైనా ఆయన వైపుకే తిరగాలి. అందరి అవసరాలు తీర్చగలవాడు. ఆయనకు ఎవరూ సంతానం లేరు. ఆయన ఎవరి సంతానమో కాదు. ఎవరైనా వారసులు కావాలని ఎందుకు అనుకుంటాము? ఏదో ఒకరోజు మరణిస్తాం కాబట్టి మన వంశం అంతమైపోకుండా మనకు వారసులు ఉండాలి. మరి అల్లాహ్కు ఏమవసరం? ఆయన సజీవుడు కదా, ఆది అంతము లేనివాడే కదా దేవుడవుతాడు. మరి ఒకరి సంతానం ఎలా అవుతాడో? అలా అయితే అందులో దైవత్వమే లేకుండా పోతుంది కదా. అసలు దీనికి కారణం ఏమిటంటే మనం తప్పులు చేయకుండా ఉండలేము. తీర్పు దినాన మనకు ఎవరైనా రికమెండేషన్ చేస్తే బాగుంటుంది కదా. అందుకే మనం దేవునికి వారసులు కల్పించేసి వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏ అక్కర అవసరం లేనివాడు. ఇంత చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. పోలిక అంటే ఇద్దరు సమబుజ్జీలకు వాడతారు. ఇది ఇద్దరు పోటీదారులకైనా లేక భాగస్వాములకైనా కావచ్చు. పోటీకి నిలబడేవారు ఏ లక్షణంలోనూ ఒకరికొకరు తీసుకోకూడదు. అప్పుడే కదా సమబుజ్జీలు అంటారు. అలాగే భాగస్వామి అయినా, ఉదాహరణకు జీవిత భాగస్వామినే తీసుకోండి. వివాహం చేసేటప్పుడు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటాము. రూపురేఖలు, కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తులు, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, ఇలా అన్నీ సరిపోయే విధంగా చూస్తారు. అందుకే కదా ఈడు జోడు మాకు తగ్గ సంబంధం అంటారు. అలా దేవునితో సరితూగేది మరొకటి లేదు. అందుకే దేవుడు ఇలా ఉంటాడు అని ఏ చెట్టునో పుట్టనో మనిషినో మరింక దేన్నో చూపించడానికి లేదు. మనం ఏ ఆధారం లేకుండా ఎలా ఊహించగలం దేవుడు ఇలా ఉంటాడు అని? ఖురాన్లో 7వ సూరా 143వ ఆయత్తు, మూసా మేము నిర్ణయించిన సమయానికి వచ్చినప్పుడు అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. మూసా అన్నాడు, ఓ నా ప్రభు, నాకు నీ దర్శన భాగ్యం ఇవ్వు, నేను నిన్ను చూడదలిచాను. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను చూడలేవు, కానీ ఈ పర్వతం వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉంటే అప్పుడు నువ్వు నన్ను చూడగలవనుకో. అతని దేవుడు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపు చేయగా అది భస్మమైపోయింది. మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తర్వాత పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను మరియు విశ్వసించే వారిలో మొట్టమొదటి వాడను అని అంటాడు. ఇది ఆయన తేజస్సుకు ఉన్న శక్తి. మనం సూర్యగ్రహణం అప్పుడే నేరుగా చూడలేం కదా, మన కళ్ళు దెబ్బతింటాయి కదా. మరి సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే ఆ భగవంతుని చూడగలిగే శక్తి మనకెక్కడిది? ఇక్కడ ఈ లోకంలో సన్మార్గంలో ప్రయాణించి మరణానంతరం మోక్షం పొందగలిగితే ఆయన చూసే అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఆ అదృష్టం మనందరికీ కలగాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వలోకాలకు అతీతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడు, సమస్త లోకాల పోషకుడు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు.